ఎస్ ఇక జోరుగా హుషారుగా ఔటర్కు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ మధ్య నుంచి ఔటర్కు మరో 2 ఎలివేటెడ్ కారిడార్లంట. షేక్పేట నాలా నుంచి గండిపేటలోని సిబిఐటి వరకు ఒకటి, బంజారాయిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు మరొకటి. రహదారులను విస్తరించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు. ఇప్పటికే హైదరాబాద్ నాగ్పూర్ మధ్య మార్గంలో ప్యారడైస్ షామీర్పేట రూట్లో కారిడార్ల నిర్మాణ పనులు అంట. సో ఇవి కొత్త తీసుకొని వస్తున్నారు. కానీ ఈ చెంగిచెర్ల నుంచి ఉప్పల్ దాకా రోడ్డు ఉంది. ఇది గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది అనుకుంటా, నాకు తెలిసి 2018 నుంచి నడుస్తుంది ఆ రోడ్డు. ఇంకా దానికి పిల్లర్లు వేసారు కానీ దానిపైన స్లాబ్ ఏమంటారు రోడ్డు మాత్రం వేయలేదు. సో వీళ్ళు ఇంకా కొత్త తీసుకోవచ్చు. అరే ఉన్నాయి, కంప్లీట్ చేయర్రి. ఇక నువ్వు బోడుప్పల్ నుంచి ఉప్పల్ పోయేలోపు పౌడర్ వేసుకోవాల్సిందే. ఇక మొత్తం తెల్లగా అయిపోతుంది అడిగి వేసరికి. 8 ఇక సంవత్సరాలు లేదు, కొద్దిగా సాగు బతుకుల మధ్యలో ఉన్నాడు అనుకో, అని ఈ రోడ్డు పాయింట్ పట్టుకపోయినావు అనుకో, మధ్యలో పుట్టుకో అంటాడు. ఇట్లా అధ్వానంగా తయారైంది ఈ ఉప్పల్ రోడ్డు అయితే. అబ్బా ఈ మధ్య కొద్దిగా బెటర్ అయింది, కొద్దిగా బెటర్. ఇప్పుడు నేను అలాగేలేగా వచ్చేది, మొత్తం పౌడర్ మొత్తం ముసుగేసుకొని నిండా కప్పుకొని రావాలి ఇడికి రావాలంటే. అని ఇంతమందికి ఇంకా దారుణంగా ఉండే. లేకపోతే నువ్వు ఎంత పొద్దుగాల తారం చేసి వచ్చినా కూడా మళ్ళా పౌడర్ వేసుకోవాల్సింది. మరి అది పనులు ఎందుకు జరుగుతలేవు? 8 సంవత్సరాల నుంచి అసలు ఎందుకు పనులు జరుగుతలేవు అనేది అర్థం కాని విషయం. అవి అక్కడ పెట్టేసి ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారంట. మళ్ళీ ఉప్పల్ రోడ్ కంప్లీట్ ఔటర్ రింగ్ రోడ్ పోవడానికి మస్తు దారులు ఉన్నాయి. ఇంకా కొత్త దారులు ఎందుకు? ఔటర్ రింగ్ రోడ్ పోవడానికి చాలా దారులు ఉన్నాయి. మహానగరం ఇప్పుడు హైదరాబాద్ తర్వాత వరంగల్ పోవాలంటే ఉప్పల్ మించేలేగా పోవాల్సిందే కదా. యాదాద్రి తెలంగాణలో పుణ్యక్షేత్రం. శని ఆదివారాల్లో విపరీతమైన రద్దీ. హైదరాబాద్ నుంచి అక్కడ యాదాద్రి వరకు ఎంత ట్రాఫిక్ అంత ట్రాఫిక్ ఉంటుంది. రోడ్లు ఎట్లా ఉండని, అదేమన్నా ఉండని కానీ సందులల్లో నిలబడి ఫోటోలు అయితే పోలీసు వాళ్ళు ఫోటోలు కొడతారు. దీనికి మాత్రం ఏ డోకా లేదు. ఒకసారి మన ఈ మంత్రి మాట్లాడగా సంక్రాంతి దసరా లోపు కంప్లీట్ అయిపోతాయి రోడ్లన్నీ, ఇక మంచిగా మీరు బిడ్జి మించాలి పోవచ్చు అన్నాడు కదా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కానీ ఏ దసరా అని చెప్పలేదు కదా, అందుకనే అయిపోయింది. అది కూడా పాయింట్ అంటే, అది కూడా పాయింటే. అయితే డేట్ చెప్పలేదు, దసరా అన్నారు అంతే. కానీ ఏ దసరా అని చెప్పలేదు. 2027 కావచ్చు, 28 కావచ్చు, 29 దసరా కావచ్చు అనేది మనం అనుకో. ఒక 2 రోజులు బండి మీద ఎక్కించుకొని తిరగాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. అప్పుడు ఆ రోడ్ల గురించి తెలుస్తుంది. జస్ట్ బండి మీద కూసబెట్టుకొని తిప్పాలి అంతే, నడుచుకుంటే కూడా అవసరం లేదు.